ప్రజలకు సేవ చేయటమే తప్ప న్యాయం అక్రమాలు చేయమని వేధింపులు భయభ్రాంతులకు గురి చేయనని ప్రభుత్వాన్ని చూపిస్తామంటూ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వంలోని ఓ మంత్రికి సంబంధించిన విద్యా సంస్థల్లో వేధింపులు రాజ్యమేలుతున్నాయి. చదువు చెప్పాల్సిన లెక్చరర్స్ స్టూడెంట్స్ ని చిత్తకబాదుతున్నారు. రాక్షసుల మాదిరి కర్రలతో స్కేలతో కొడుతూ హింసిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణకు చెందిన విద్యా సంస్థలు అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయి. విద్యను వ్యాపారం చేసి క్రమశిక్షణ పేరుతో మంత్రి నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులపై హింసకు పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఉన్న నారాయణ కాలేజీలో లెక్చరర్ అమానుషంగా ప్రవర్తించాడు. తప్పుగా సమాధానాలు రాసినందుకు మానవత్వం మరిచి విద్యార్థినిని చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నారాయణ కాలేజీలో ఎంపీసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పబ్లిక్ పరీక్షలకు ముందు నిర్వహించిన పరీక్షలో సరైన సమాధానాలు రాయలేదనే కారణంతో మ్యాథ్స్ లెక్చరర్ అతనిపై తీవ్రంగా దాడి చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా విజిలెన్స్ వెలుగులోకి వచ్చింది. ఈ విజువల్స్ వల్ల లెక్చరర్ విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టడంతో అతను గాయపడినట్లు తెలుస్తోంది. నారాయణ విద్యా సంస్థల్లో ఇంతటి దారుణాలు జరుగుతున్నా మంత్రి నారాయణ కనీసం నోరు మెదపటం లేదు. లక్షలు పోసి చదువు చెప్పమంటే పిల్లలను ఇంతలా కొట్టడం ఏంటని తల్లిదండ్రులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. పేరున్న కాలేజీ, అందులోనూ కూటమి ప్రభుత్వంలోని మంత్రి దీనికి ఓనర్గా ఉన్నారు కాబట్టి ఇక పిల్లల భవిష్యత్తుకు డోకా లేదని పంపుతున్నామని పేరెంట్స్ చెప్పుకొస్తున్నారు. చదువులు పక్కన పెడితే స్టూడెంట్స్ బతుకుతారో లేదో అనే సందేహం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెక్చరర్స్ విద్యార్థులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా మంత్రి నారాయణ తన విద్యా సంస్థల్లో ఏం జరుగుతుందో కనీసం పరిశీలించాలని కోరుతున్నారు. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. ఈరోజు తీసుకున్నట్టయితే తిరుపతి జిల్లా రేణుగుంట సమీపంలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో ఎంపీసీ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి పైన అతి దారుణంగా దాడి చేసినటువంటి లెక్చరర్ ఈ యొక్క విజువల్ అన్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవరింపజేసేటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు బాగుండాలనేటువంటి రీతిలో కష్టపడి వాళ్ళని కళాశాలకు పంపించి బాగా చదివిపించాలనే నేపథ్యంలో ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ దాడికి పాల్పడేటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో నారాయణ గ్రూప్స్ కు సంబంధించి అనేక కళాశాలలు, పాఠశాలల్లో ఇదే రీతిలో దాడులు చేయడం, పిల్లలు పూర్తి ఇబ్బందులకు గురవుతున్నటువంటి అనేక సన్నివేశాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ యొక్క ఎంపీసీ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి అయితే పబ్లిక్ ఎగ్జామ్ జరిగేటువంటి ముందుగా వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరీక్షల్లో తను సరిగ్గా రాయలేని కారణంగా చిత్తకబాదినటువంటి సీసీ ఫుటేజ్ విజువల్లో మనం చూడొచ్చు. ఎంత దారుణంగా ఒక గొడ్డును బాదినట్టు ఆ యొక్క దాడి చేయడము, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ యొక్క విషయం తెలిసి పూర్తిగా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. యావత్తు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులంతా కూడా ఈరోజు దిగులు చెందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే తమ బిడ్డలను ఎంతో బంగారులా పెంచుకున్నప్పటికీ ఎంతో కష్టపడి అప్పులు చేసి పిల్లల్ని చదివించి దాన్ని ఒక ఉన్నతమైనటువంటి హోదాలో చూడాలనేటువంటి నేపథ్యంలో కళాశాలకు పంపించడము, వీళ్ళు కేవలం డబ్బులు ముక్కుబిండి వసూలు చేయడమే కాకుండా అధిక మొత్తం ఫీజుల్లో ఇలా బిడ్డల్ని అతి దారుణంగా బెత్తముతోనూ కట్లతోనూ దాడి చేసి తీవ్రమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే మరి ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నటువంటి సన్నివేశాలు చూస్తున్నాం మనం. పిల్లడికి పూర్తిగా తీవ్రమైన గాయాలు అవ్వడంతో వెంటనే ఆసుపత్రి కూడా చేర్చడం జరిగింది. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా అక్కడ ఈ యొక్క కళాశాల వద్దకు చేరుకుని ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఖచ్చితంగా మంత్రి నారాయణ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని, ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు పిల్లలు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో బయట నిలబెట్టడము, అలాగే వేధింపులకు గురి చేయడము, లోపల ఉన్నటువంటి పిల్లలు గొడవ పడి కొట్టుకున్నప్పటికీ దాని లోపల బయట పొక్కకుండా సర్దుబాటు చేయడము, ఇలాంటివి చాలా జరిగినప్పటికీ ఈరోజు మన సీసీ ఫుటేజ్ ద్వారా వస్తున్నటువంటి కేవలం ఈరోజు మనం చూసింది ఒక్క సీసీ ఫుటేజ్ మాత్రం ఇలాగా ఎన్నో జరుగుతున్నాయన్నటువంటి విషయాలు విద్యార్థులు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే లోపల జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు పొక్కితే ఎక్కడ సర్టిఫికేట్లు చేతిలో పెట్టి బయటకు తరుముతారు అనేటువంటి నేపథ్యంలో అటు తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేక ఇటు వాళ్ళు బాధపడుతూ
ఇబ్బంది పడుతూ ఈ యొక్క మైండ్ అనేది పూర్తిగా స్ట్రెస్ తో చదువుతున్నటువంటి పరిస్థితి అయితే నేడు పిల్లల పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీనిపైన ఉన్నతమైనటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీనిపైన పూర్తిగా చర్యలు చేపట్టి స్వేచ్ఛ అయినటువంటి జీవితంలో పిల్లలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకునేటువంటి దిశగా కళాశాలను ఏర్పాటు చేయాలని అటువంటి ఈ యొక్క నారాయణ కళాశాల కాదు, ప్రతి ఒక్క కళాశాల ఇటీవల కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్లయితే దాదాపు 3 విద్యార్థులు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, అసలు ఈ యొక్క సూసైడ్ కారణము లోపల అధిక ఒత్తిడి తెప్పడమా, లేదంటే వీరు బెదిరింపులా, లేదంటే అనేక కారణాలు అనేటువంటి కోణంలో పోలీసులు అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పినప్పటికీ దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే పలు కుటుంబ సభ్యులంతా కూడా విద్యార్థికి సంబంధించినటువంటి తల్లిదండ్రులంతా కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క చదువు లేకపోయినా కూడా తమ బిడ్డని ఇంట్లో పెట్టుకొని పోషించుకుందాం అన్నటువంటి రీతిలో మైండ్ లో ఆలోచించుకున్నారంటే వీళ్ళు ఏ స్థాయిలో వెనకడుగు వేస్తున్నారు, వీళ్ళు అడుగు వేయడానికి గల కారణం ఏదంటే ఈ యొక్క సిబ్బంది యాజమాన్యాలని చెప్పుకోవచ్చు. వాళ్ళ బిడ్డల్లా పెంచుకుని చదివించినట్లయితే తల్లిదండ్రులు కూడా సంతోషపడేవాళ్ళు. బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి మేధస్సుతో మరింత చదివి ఉత్తీర్ణత పొంది పై స్థాయి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మైండ్ ఎప్పుడైతే స్ట్రెస్ చేస్తున్నారో ఈ యొక్క స్ట్రెస్ తోనే సగము చదువు అనేది నిలుస్తున్నారు. దానికి తగ్గట్టు ఈ యొక్క దాడులు చేయడం, లోపల చితకబాటం, గొడ్డును బాధినటువంటి సన్నివేశాలు చూస్తుంటే యావత్తు మానవకానికే కన్నీళ్లు తెప్పించేటువంటి సన్నివేశాలు అని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సుధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.